నిలబడి అలాగే చూస్తూ ఉంటుందంట రోడ్డు వాళ్ళ వైపు. నల్లగా నిలబడుతుందంట, బ్లాక్ షాడో నిలబడి కనపడుతుందంట. అక్కడ ఉన్న ఒక ఇంటిలో, ఇంటికి పైన కప్పు ఉంటుంది కదా, ఆ ఇంటి కప్పు పైన కూర్చొని ఉందంట. హలో, ఎవర్రా అక్కడ ఉన్నది? వెనకాల వస్తుంది సౌండ్. ఇప్పుడే కదా అడ్డు వచ్చింది. ఇక్కడ కదా వెనకాల వస్తుంది. మళ్ళీ పడిపోయినాయి రవి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో గైస్. ఆల్రెడీ మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తుంది అనమాట. అటు ఇటు అటు ఇటు ఇటు పక్క ఉన్న హౌస్ దగ్గరికి వెళ్తే ఇటు పక్క సౌండ్, ఇటు పక్కకి వెళ్తే ఇటు పక్క సౌండ్, ఇంటి వెనక్కి వెళ్తే ఇంటి ముందు సౌండ్. అది విత్ ఇన్ సెకండ్స్ లో మాయమైపోతుంది. కళ్ళ ముందు కనపడుతుంది, మాయమవుతుంది. గోడల్ని దానికి అదే తోస్తుంది. ఏంటి వీడియో ఓపెన్ చేయగానే ఏదేదో చెప్తున్నారు అనుకోకండి. చాలా మందికి తెలిసే ఉంటది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారనమాట, ఒక ముస్లిం అమ్మాయిని. సో ఆ అమ్మాయి ఇక్కడ గేదెలు అవి ఇవి కాచుకునే వాళ్ళకి నైట్ పూట వాళ్ళు ఈవినింగ్ అయి కాచుకుని బయలుదేరేసరికి 7-6:30 అలా అవుద్ది. ఆ టైంకి వెళ్లే టైంలో చీకటి అయిపోద్ది కదా. సో ఈ ఏరియాలో ఈ ఊరిని వదిలేశారనమాట కంప్లీట్ గా. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరిని ఎలా ఉన్న ఇల్లుల్ని అలా వదిలేసి వెళ్ళిపోయారు. అది వాళ్ళ పర్సనల్ రీజన్స్, మనకు తెలియదు ఎందుకు వదిలేరు అనేది. అయితే ఇక్కడ ఎక్కువ జనాభా ఉండరు. ఈ జనాభా ఉన్న ఈ ప్రదేశంలో వాళ్ళు చంపేశారనమాట. ఆ చంపిన 6 months తర్వాత నుంచి ఈ గేదెలు గొర్రెలు కాచుకునే వాళ్ళకి కనపడుతుందని చిన్న పుకారు లేచింది. అది నిజమా కాదా అబద్ధమా ఏంటి అని తెలుసుకుందామని చెప్పి నేను గోస్ట్ హంటింగ్ అయితే ఇమీడియట్ గా వచ్చాను. అండ్ ఇప్పుడు నాకు జరిగిన విషయం ఏంటంటే, దాదాపు 2 గంటల నుంచి అక్కడ తిరుగుతున్నాను. అది కనిపించింది క్లియర్ గా. ఎస్ గైస్, 100% నేనైతే ఇది స్టాంప్ పేపర్ వేసేవాను, కానీ నాకైతే కనపడింది. నేనైతే చెప్పగలను. సో వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి కనపడద్దా లేదని నాకు తెలియదు. నాకైతే కనపడింది, నాకు రికార్డ్ అయింది. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే, నాకు కనపడింది కదా, దాన్ని ఇంకా క్లియర్ కట్ గా చూపిస్తాననేది చిన్న ఆశ. సో దానికోసం అయితే నైట్ విజన్ కెమెరా దీనికి పెట్టేస్తాను. సో ఈ మధ్యలో ఇలా ఫిక్స్ చేస్తే అది ఉంటది. సో ఒక చోట పెట్టేసి నేను ఇంటికి కనపడకుండా నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతా. ఎందుకంటే మనకు క్లారిటీ ఉంది, అదైతే మనిషి కాదు, దెయ్యమే పక్క. వాళ్ళని పడగొట్టేసింది, నా కెమెరాని పగల కొట్టలేదా అని అనుకోవచ్చేమో. పగల కొడతా కొట్టదా, కొట్టగలదా కొట్టలేదా అనేది తర్వాత విషయం. ఫస్ట్ అయితే మనం ప్రయత్నం చేయాలి కదా. సో చేద్దాం, ఏం జరుగుద్దో చూద్దాం లోపలికి వెళ్ళేసి. సో మీరు కానీ ఇంతకుముందు కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ చూసుంటే కనుక మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి వీడియోలు అర్థం అవుతాయి. సో అర్థం కాని వాళ్ళు ఇది ఫేక్ అని చెప్పేసి సరదాగా కామెంట్ పెట్టి వెళ్ళిపోయే వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తాను. మీరు మీ ఇంటి దగ్గరలో ఎక్కడన్నా ఊరి చివరిలో ఉంటాయి కదా పాడుపడిన శ్మశానాలు, ఒక్కసారి సరదాగా వెళ్ళిరండి. చాలా మంది శ్మశానంలో దెయ్యాలు ఉండవు అనుకుంటారు, కొంతమంది ఉంటాయి అంటారు. అవన్నీ విషయాలు పక్కన పెడితే అర్ధరాత్రి ఒకళ్ళు కాదు 2 అలా ఉంటాయి. మీరు వెళ్ళి చూపించండి. సో అలాంటిది ఊరి పక్కన చాలా మంది వెళ్ళలేరు. అలాంటిది కొండల ప్రాంతంలో, అడవి ప్రాంతంలో, దాదాపు సిటీకి 250 కిలోమీటర్ల దూరం వచ్చాం మేము. ఇక్కడి నుంచి ఎంత గట్టిగా అంటే, మన హోమ్ థియేటర్ పెట్టి దానిలో రీసౌండ్ పెట్టినా ఆ సౌండ్ మనుషుల దగ్గరికి చేరుకోదు. అంత లోపలికి వచ్చాం మేము అడవిలోకి. ఓకేనా? ఇవి ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద ఇక్కడ ట్రైబల్స్ ఎవరో నివసించేవారు అనుకుంటా. ట్రైబల్స్, ఆదివాసీలు, ఎవరు మనుషులు మనకు సంబంధం లేదు. వాళ్ళు వదిలేసిన ఇళ్ళ దగ్గర ఇక్కడ డే టైంలో సంచారం ఉంటది అనమాట. లైట్ గా అక్కడక్కడ లైట్ గా ఉంటది. వాళ్ళ పనుల కోసం వస్తారు కదా, అడవిలో ఉన్న వస్తువులు సంథింగ్ ఏవో అమ్ముకోవడానికి. అప్పుడు అలా జరిగిన ఈ విషయం అనమాట ఇది. సో పూర్తిగా మనకైతే క్లారిటీగా తెలియదు, కానీ ఆమెను చంపడం, కొంతమంది కనపడడం ఇవి నిజాలు అనుకుంటున్నాను నేను. అనుకోవడం కాదు, అవి 100%, 99%, 90% నాకు దెయ్యం కనపడింది కాబట్టి అది నిజం అనుకుంటున్నాను. సో 100% క్లారిటీ తెచ్చుకోవడం కోసమే ఈ నైట్ విజన్ కెమెరా. సో ఇంకా నా సొల్లు ఆపేస్తాను, డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం. 14 లోపల ఈ రోజు ఆ దెయ్యం క్లియర్ కట్ గా తెలిసిపోద్ది అనమాట, ఉందా లేదా అనేది.
కదా, అవును. ఎక్కడ ఉన్నా సరే కనపడుతుంది, అటు ఇటు తిరుగుతుంది కదా. సో ఎగ్జాక్ట్ ఇక్కడ పెడదాం అనుకుంటాం అంతే, ఇల్లులు అన్ని కవర్ అవుతాయి ఇక్కడ. ఆ ఇల్లులు అన్ని మొత్తం అంతా వైడ్ యాంగిల్లో కవర్ అవుతుంది. సో ఎక్కడ కనిపించినా సరే మనకు తెలిసిపోతుంది. సో గైస్, ఈ ఫుటేజ్లో అయితే స్టార్ట్ చేస్తాను వీడియో. ఇంకా ఆ వీడియోలో ఆపేస్తున్నా. గెట్ రెడీ టు ఎంజాయ్ ద థ్రిల్లింగ్ వీడియో. గైస్, ఆ రైట్ సైడ్లో ఉన్న ఆ కింద చూడండి ఒకసారి. ఆ దెయ్యం పాక్కుంటూ వస్తుంది. అలా ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. లేక ఒకవేళ పాక్కుంటూ వస్తుంది కాబట్టి అది ఒకవేళ దెయ్యమా లేదంటే ఎవరైనా మనిషి కావాలని చేస్తున్నారా అనేది మనకైతే తెలియదు. సో ఫుల్ వీడియో అయితే క్లియర్గా చూడండి గైస్. ఆ రైట్ సైడ్లో చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. మనకు ఒక ఫైనల్గా అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. గైస్, మీరు చూసినట్టయితే ఇంతవరకు తను విచిత్రంగా సౌండ్లు చేస్తూ
లేదంటే రకరకాలుగా అక్కడ ప్రదేశాల్లో కనబడుతూ ఇంటి పైన కనపడుతూ బిహేవ్ చేస్తుంది అనమాట. సో అలాగే రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి అక్కడి నుంచి దూరం నుంచి చూసినప్పుడు ఈ విజువల్స్ కనపడి వాళ్ళు దెయ్యం అని చెప్పేసి భ్రమపడుతున్నారు అనమాట. సో అది ఒక నీడ ఆకారంలో ఉండి ఒక ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదనమాట ఫైనల్ గా మనకు తెలిసిన నిజమైతే. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి గైస్. తనైతే ఇంకా రకరకాలుగా విచిత్రంగా అక్కడ కనబడుతూ తిరుగుతూ మనకైతే కనబడుతుంది. ఆ రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి కూడా అలాగే క్లియర్ గా దెయ్యంలా నల్లగా కనబడి భయపెడుతుంది అనమాట. ఆ దగ్గరలోకి వెళ్తే ఎవరైనా విలేజ్ దగ్గరలోకి ఇందాక అరిచినట్టు అదేదో విచిత్రంగా అరుస్తుంది, అలా అరిచి భయపెడుతుంది అనమాట. అండ్ ఇంకో విషయం గైస్, ఎవరైనా ఇది ఫేక్ అనుకుంటే, ఫేక్ అనుకోండి, ఫేక్ అనుకోకపోండి, కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అలవాటు చేసుకోండి. దేన్నైనా గోస్ట్ హంటింగ్ వీడియోని ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రతిదీ ఇప్పుడు సినిమా ఉంది, హీరో వచ్చి గుద్దితే కార్ ఎగిరిపోవడం, లేదంటే ట్రైన్ ఆగిపోవడం, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏం చేస్తారో అలాంటి సీన్లు వచ్చినప్పుడు జై జై బాలయ్య అంటారే తప్ప ఎవరైనా ఇది ఫేక్ అని చెప్పి సినిమా థియేటర్ నుంచి మధ్యలో బయటకు వచ్చేయడం ఉంటుందా? సో నేను చెప్పేదానికి ఏంటంటే, వీడియోని ఎంజాయ్ చేయండి, ఫీల్ అవ్వండి, థ్రిల్ గా ఫీల్ అవ్వండి. అంతేగాని ఇది ఫేకు, ఇది రియల్, ఇది డమ్మీ, ఇవన్నీ అనవసరం అనమాట. ఒక సినిమాని అయితే ఎలా ఎంజాయ్ చేస్తామో ఎంటర్టైన్ అవుతూ దీన్ని కూడా అలాగే రిసీవ్ చేసుకోండి. సో ఫుల్ లైక్ చేసి వీడియోని ఎంటర్టైన్ ఫీల్ అవ్వండి తప్ప నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయొద్దు. ఓకేనా? అర్థం చేసుకుంటారు అనుకుంటాను.
అండ్ ఇంకా ఇలా కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి గైస్. లాస్ట్ లో అయితే తను ఎదురుగుండా సడన్ గా మాయమవుతున్నట్టు కూడా కనబడుతుంది ఒక్కొక్కసారి. తనకి ఏదో చాలా శక్తులే ఉన్నట్టున్నాయి. ఒక ఆత్మ మీరు రియల్ గా రికార్డ్ చేస్తే ఖచ్చితంగా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరైతే కంటితో చూడరో వాళ్ళు ఎవరు నమ్మరు. రియల్ గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మాత్రమే దెయ్యాన్ని నమ్ముతారు. అలాగే దేవుణ్ణి కూడా, దేవుడు లేడు నేను చూడలేదు అని చెప్పేసి చాలా మంది అంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. అందరూ అన్ని నమ్మాలని లేదు కదా. దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ వాళ్ళు దేవుణ్ణి ఆ నమ్మకం పెట్టుకుని ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవ్వడాలు అలాంటివి జరిగినప్పుడు దేవుణ్ణి నమ్ముతారు. సో ఇది కూడా అంతే. ఎప్పుడైనా ఎక్కడికైనా హాంటెడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు దెయ్యం లేదు అన్న వాళ్ళు దెయ్యాన్ని చూస్తే అప్పటి నుంచి నమ్మడం మొదలు పెడతారు. సో ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా నమ్మాలి అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ అయ్యాక తెలుస్తుంది మీకు. ఓకేనా? సో స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇంకా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఇంకా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే లోపలికి ఆ విలేజ్ లోకి నేను ఒక్కనే వెళ్ళబోతున్నా. సో నరేంద్ర అయితే రాడు, నేను ఒక్కనే లోపలికి వెళ్ళేస్తా. కానీ వెళ్ళిన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది guys. అది నా కళ్ళ ముందుకైతే వచ్చేసింది క్లియర్ గా. సో అది నేను రికార్డ్ చేశాను. సో అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వీడియో అప్లోడ్ అవ్వగానే నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతాను. సో ఆ స్టోరీ మీరు చూసారంటే వీడియో వచ్చిందని తెలుస్తుంది, వెంటనే చూడొచ్చు కదా. సో ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అవ్వండి. హంటర్ నరేష్ అని ఉంటది, సెర్చ్ చేస్తే వస్తుంది. ఐడి వచ్చేసరికి కామెంట్ సెక్షన్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో పిన్ చేసి పెడతాను. అలాగే మీరు సెర్చ్ చేసినా వస్తుంది అనమాట. హంటర్ నరేష్ _నరేష్ అని సెర్చ్ చేస్తే వస్తుంది.
సో మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఒంటరిగా వెళ్ళబోతున్నా లోపలికి. సో వీడియోని అయితే లైక్ చేసి మీరు వెళ్ళండి. ఇంకా ప్రస్తుతానికి అయితే టాటా, బాయ్ బాయ్. క్రేజీ వీడియోస్ కమింగ్ సూన్ గాయ్.